ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 50 డేస్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ పరిపాలన చూశారు కదా! అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది ఏమని చెప్తారు? గత 5 ఏళ్ల పరిపాలన చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి ఈ యొక్క చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చేసరికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపిరి పోడ్చుకుందని మేమందరం భావిస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా! చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంటే కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? గత ప్రభుత్వంలాగే అన్నీ వదిలేస్తారంటారా? అమరావతి డౌన్ అలాగే ఉండిద్దంటారా? అమరావతి అభివృద్ధి అనేది చంద్రబాబు గారి లక్ష్యం అండి. మన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మరి చంద్రబాబు గారు అమరావతి రాజధానిని ఆమోదించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆమోదిస్తూ వాళ్ళు కూడా ఏకీభవిస్తారని చంద్రబాబు గారికి మాట ఇచ్చారు అసెంబ్లీలో చూసుకుంటే. మరి తన ప్రభుత్వం వచ్చేసరికి 3 రాజధానులని మాట మార్చడం అది ఎంత అరాచకమైన మాట అంటే అది ప్రజలే చూశారు. అందుకని అమరావతి రాజధాని అని చంద్రబాబు గారు డిక్లేర్ చేశారు. అందుకోసం అమరావతి రాజధాని కోసం మరి ఢిల్లీ వెళ్ళి రాజ్యసభలో 15,000 కోట్లు మనకి రాజధానికి ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు అంటే పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈసారి ఇండస్ట్రీస్ వస్తాయో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండిద్ది అంటారు? వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది, వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. మన రాష్ట్రంలోనే మన దరిదాపుల్లో ఉండే అవకాశం ఉండిద్ది అంటారా ఫ్యూచర్లో? ఖచ్చితంగా అండి. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉంటుంది. మన ఇక్కడ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ కంపెనీలు లేక ఇబ్బందులు లేక ఉద్యోగాలు వలసపోయి ఉన్నారు. బెంగళూరు అని, హైదరాబాద్ అని, ఇక్కడ నుంచే హైదరాబాదు, బెంగళూరు ఎంతోమంది నిరుద్యోగులు పోయి ఉన్నారు. చూసుకుంటే మా ఫ్రెండ్సే సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎంతోమంది హైదరాబాద్లో, బెంగళూరులో చేస్తున్న వాళ్ళే ఉన్నారు. అదే మన దగ్గర కంపెనీలు ఉంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి చేజాపాల్సిన అవసరం ఉండదు, మనం ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. చంద్రబాబు గారి లక్ష్యం ఏంటంటే నిరుద్యోగులు మన దగ్గర పనిచేసుకోవాలా, మన దగ్గర కంపెనీలు తీసుకొస్తారు అని భరోసాతో కల్పించి ప్రజలు నమ్మకం కల్పించి ఈరోజు చంద్రబాబు గారికి సీఎం కుర్చీ ఆమోదించడం జరిగింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ది గ్రేట్ లీడర్ అండి. ఎందుకంటే అన్నీ వదులుకొని ఇప్పుడు సినిమా తీస్తే రోజుకి 2 కోట్లు, తనకి రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలని ఏమాత్రం ఆశ లేదు. జనాలు ఊరకనే కల్లుబు కబుర్లు మాటలు చెప్తూ జనాలు బురద జల్లే మాటలు అన్నీ కూడా పక్కన పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో గొప్ప లీడర్ అవ్వాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం.